కుకట్పల్లి ప్రగతి నగర్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రసాద్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర నరసింహ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని హంగులతో ప్రభుత్వ పథకాలు అమలు చేస్తూ 150 పడకల ఆసుపత్రిని ప్రసాద్ ఆసుపత్రి యాజమాన్యం ఏర్పాటు చేసిందని, ప్రభుత్వం నాచారం తదితర ప్రాంతాల్లో కూడా వారి సేవలు అందుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం ప్రజలకు మంచి చేసే ఏ కార్యక్రమానికైనా అండగా ఉంటుందన్నారు. గత ప్రభుత్వం నగరం చుట్టుపక్కల 4 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం చేయబోతున్నట్టు ప్రకటించింది. అయితే నిబంధనకు విరుద్ధంగా ఆ ప్రణాళికలు ఉండటంతో వాటిని మార్చి నిబంధనలకు అనుగుణంగా ఆసుపత్రుల నిర్మాణం చేపడతామన్నారు. Tertiary care up to cardiac catheterization, post-care. Will you start? Somebody should start. You are here? Partner. Okay. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు హాస్పిటల్ ప్రసాద్ హాస్పిటల్ కూడా ఇది మిత్రులారా, ప్రసాద్ హాస్పిటల్ అంటే మీ అందరూ ఆశ్చర్యపడవచ్చు. ఈ అమ్మగారు ఫ్యామిలీకి మాకు సంబంధం అని చెప్పి ఐ వాజ్ స్టడీయింగ్ ఇన్ ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ 80s. అప్పటి అనుబంధము. నా మిత్రుడు ఉండే డాక్టర్ దయా అని చెప్పి, వారి సత్యమని డాక్టర్ ఇంద్ర, ఆ మిత్రు దగ్గర ఆప్త మిత్రుడు నాకు. అప్పుడు హాస్పిటల్కు వారాసుడు ఉన్న శ్రీదేవి నర్సింగ్ హోమ్కు పోయేవాళ్ళం, కలిసేవాళ్ళం. సుమారు 40 సంవత్సరాల పైచిలకు అనుబంధం. ఈరోజు మళ్ళీ ప్రగతి నగరంలో చాలా మోడర్న్ 150 బెడెడ్ హాస్పిటల్ని నిర్మించడం, కంప్లీట్గా లేటెస్ట్ మెడికల్ టెక్నాలజీ. కంగ్రాచులేట్ యూ. ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా, ఈ ప్రాంతానికంతా కూడా ప్రజలకు మంచి ఆరోగ్య సేవలు అందిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఎందుకంటే ప్రగాఢ అనుభవం ఉంది. ప్రసాద్ అనేది ఒక బ్రాండ్ మొదటి నుంచి కూడా చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ అట్లీస్ట్ as far as I'm concerned, I know it. I am committed to this profession. I once again congratulate you. And it's a nice building, very modern building, and completely equipped. మేము కూడా, మా సర్కారు కూడా ఇదే పదంలో, ఇదే పద్ధతిలో పోవాలని ఆలోచన ఉన్నది. ప్రధానంగా పేదవారికి కావాల్సింది ప్రమాణాలతో కూడిన విద్య, ఆరోగ్య భద్రత అనేది ప్రభుత్వ బాధ్యత. ఆ దిశగా ప్రభుత్వ ఆలోచన ఉంది. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ కానీ, ఈ మధ్య ఆరోగ్యశ్రీకి సంబంధించి కూడా ప్రొసీజర్స్ కోర్స్ని పెంచాము. 98 + 65 అంటే సుమారు 163 కోర్సు పెంచాము.
దానికి అదనపు సుమారు రేట్స్ కూడా రివైజ్ చేశాము. ఆర్డర్స్ రాబోతున్నాయి త్వరలోనే. రేట్స్ కూడా రివైజ్ చేశాము, ప్రొసీజర్ పెంచాము. సుమారు 1800 పైచిలకు ప్రొసీజర్స్ ఇప్పుడు. సో we want to strengthen the Aarogyasri field, and through Aarogyasri field we want to do service to the common man, also strengthen the government sector hospitals. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. డిజిటల్ హెల్త్ కార్డ్స్ అనే అంశం కూడా ముఖ్యమంత్రి గారు చాలా ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. వారు అంటున్నారు ఈ డిజిటల్ హెల్త్ కార్డ్ కూడా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి. సో స్టెప్ బై స్టెప్ ఈ హెల్త్ ఫీల్డ్లో ముందుకు ఒక దిశతో ముందుకు పోతున్న పూర్తి విశ్వాసం మాకు ఉన్నది రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. థ్యాంక్ యూ. Government should not be luxury hotels. 23 అంతస్తులు 24 అంతస్తుల హాస్పిటల్ కావాలి. వాట్ ఆర్ ద మెడికల్ నామ్స్, వాట్ ఆర్ ద బిల్డింగ్ నామ్స్? 5-star hotels అవి. You should follow the norms. ఆ నామ్స్ తగ్గట్టు బిల్డింగ్ స్ట్రక్చర్ ఉండాలి. బిల్డింగ్ స్ట్రక్చర్ తగ్గట్టు బెడ్స్ తగ్గట్టు సిబ్బంది, దానికి తగ్గట్టు ఎక్విప్మెంట్. ఎప్పుడైనా నాయకునికి ఒక విజన్ ఉండాలి. సరేలే, ఐ డోంట్ వాంట్ కామెంట్. కొనసాగించామప్పా, ఎందుకు కొనసాగించకపోతే పెంచాలి, అవసరం ఉన్న జాగా పెంచాలి. సో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ is purely management of human resources, strengthening of human resources, infrastructure, సర్వీస్ ఓరియంట్ ఉండాలి. నీ దగ్గరకు వచ్చే పేషెంట్ ఎలాంటి ఇబ్బంది కాకూడదు. మా దగ్గరకు వచ్చే పేషెంట్ మేము ఓన్ చేసుకోవాలి. దట్ షుడ్ బి ద ఫిలాసఫీ. ఆ దిశగా మా ప్రయత్నం. మా తండ్రి గాంధీ హాస్పిటల్ పోయినప్ప, మా తండ్రి కూడా 4 సార్లు 5 సార్లు ఎమ్మెల్యే ఉండే, మంత్రి ఉండే. మేము కూడా గాంధీ హాస్పిటల్ పోతాము, ఎందుకు పోకూడదు? థ్యాంక్ యూ. పోలేదా మా అప్ప తండ్రి హాస్పిటల్ పోయిండు. 2014లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నాచారంలో స్టార్ట్ చేశాం. దాన్ని మ్యామ్ ఎప్పుడైనా చెప్తుంది ఏంటంటే, ఫస్ట్ మనం క్వాలిటీ సో ఇంపార్టెంట్. మనం దానికోసం హాస్పిటల్లో క్వాలిటీ స్టాండర్డ్స్ ఉంటాయి. ఆ స్టాండర్డ్స్లో NABH అనేది బేసిక్ క్రైటీరియా తీసుకుంటాం. వాటిని ఫస్ట్ వితిన్ 6 monthsలో మనం అచీవ్ చేసాం. ఆ క్వాలిటీ ఏంటంటే, ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్లో ఫస్ట్ పేషెంట్ సెంటర్డ్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఆ ట్రీట్మెంట్లో మనం ఎంత త్వరగా పేషెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నాం, ఎలా సర్వీసెస్ డాక్టర్ దగ్గర నుంచి, సిస్టర్స్ దగ్గర నుంచి, అండ్ అన్ని సపోర్టివ్ స్టాఫ్ డిపార్ట్మెంట్స్ దగ్గర నుంచి ఎలా ట్రీట్మెంట్ చేయాలి, ఎలా సర్వ్ చేయాలి, అండ్ పేషెంట్ సాటిస్ఫాక్షన్ ఎలా ఇంప్రూవ్ చేయాలి అనే దాన్ని బట్టి, ప్లస్ ప్రతి ఎక్విప్మెంట్ని ఎలా మెయింటైన్ చేయాలి, వాటి క్వాలిటీ స్టాండర్డ్స్ ఏంటి అనేది ఇంప్లిమెంట్ చేసుకుంటూ మనం నాచారంలో NABH అక్రిడేషన్ కంప్లీట్ చేసామండి. దాని తర్వాత ఇప్పుడు కమింగ్ టు దిస్ ప్రగతి నగర్ హాస్పిటల్, we already applied for NABH with the process of implementation, and ఇది కూడా క్వాలిటీ స్టాండర్డ్స్ యాజ్ పర్ NABH గైడ్లైన్స్ అండ్ JCI గైడ్లైన్స్ కూడా మనం ఫాలో అవుతున్నాం. వాటిని ఇంప్లిమెంట్ చేసి త్వరలో మనం NABH అక్రిడేషన్ కూడా తెచ్చుకుంటాం. శ్రీదేవి నర్సింగ్ హోమ్ 1974లో స్టార్ట్ చేశారు. 2-bedded హాస్పిటల్గా స్టార్ట్ అయ్యి అక్కడ పేషెంట్స్ దగ్గర నుంచి ఛార్జ్ చేసిన ప్రతి రూపాయి కూడా మళ్ళీ హాస్పిటల్లోనే ఇన్వెస్ట్ చేసి అది 100 పడకల ప్రైవేట్ నర్సింగ్ హోమ్ అయింది. దాని తర్వాత ప్రసాద్ హాస్పిటల్స్ నాచారం అని స్టార్ట్ చేశాము. నాచారం కొమరయ్య గారి సహకారంతో ప్రసాద్ హాస్పిటల్స్ మల్లాపూర్ నాచారంలో స్టార్ట్ చేశాము, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన. అది 120 పడకల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. అందులో అన్ని రకాల హైటెక్ వసతులు కల్పించాము. బట్ అఫోర్డబుల్ హెల్త్ కేర్ అన్నది డాక్టర్ ప్రసాద్ గారి ముఖ్య ఉద్దేశం. ముందు నుంచి ఆ విషయంలోనే నన్ను కానీ, నాతో వర్క్ చేసిన ప్రతి డాక్టర్ని కానీ, ప్రతి స్టాఫ్ని కానీ
ఈ విషయంలో ఆయన ట్రైనింగ్ ఇచ్చారు. అదే ఫాలో అయ్యి, ఆ సిద్ధాంతమే ఫాలో అయ్యి మేము ప్రసాద్ హాస్పిటల్స్ని ఎక్స్పాండ్ చేయగలిగాము. ప్రస్తుతం నాచారంలో 120 పడకల ప్రసాద్ హాస్పిటల్స్, అన్ని హంగులతోటి, అన్ని అప్డేటెడ్ ఎక్విప్మెంట్ తోటి, అట్ ద సేమ్ టైం అఫోర్డబుల్ హెల్త్ కేర్ విత్ ఆల్ ది గవర్నమెంట్ స్కీమ్స్ అక్కడ ఫెసిలిటీ అవైలబుల్ చేశాం. ఇప్పుడు ప్రగతి నగర్లో 150 పడకల ప్రసాద్ హాస్పిటల్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ హాస్పిటల్లో ఈ చుట్టుపక్కల ఉన్న సామాన్య ప్రజలందరికీ అందుబాటులో ఉండేటట్టు వైద్య విధానాలు కానీ, డాక్టర్లు కానీ, సిబ్బంది కానీ, ఎమర్జెన్సీ మెడిసిన్ కానీ అన్నీ అందుబాటులో ఉండేటట్టు మేము ఇక్కడ అవైలబుల్ చేసాం. నెక్స్ట్ వెంచర్ మణికొండ ప్రసాద్ హాస్పిటల్స్, అది ఇంకొక 6 నెలల్లో అది కూడా స్టార్ట్ అవబోతుందండి. సో మా ప్రైమరీ ఉద్దేశం, మెయిన్ ఉద్దేశం ఈ అఫోర్డబుల్ హెల్త్ కేర్ అంటే ప్రతి సామాన్యుడికి కూడా మంచి హాస్పిటల్లో చక్కటి వైద్యం, వాళ్ళకి అందుబాటు ధరలో వైద్యం చేయటం, అండ్ వచ్చిన ప్రతి రూపాయి కూడా మళ్ళీ హాస్పిటల్లోనే ఇన్వెస్ట్ చేస్తే క్వాలిటీ ఆఫ్ ద హెల్త్ కేర్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ విషయంలో మా క్వాలిటీ మేనేజర్ గారు విక్రమ్ గారు క్వాలిటీ అన్నది ఎందుకు హెల్త్ కేర్కి ఇంపార్టెంట్